హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సాటర్డే మేము అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. సనత్ నగర్లో చాలా పెద్దది అండి. ఇక్కడ చూసారు కదా 2 యూనిట్స్, అది యూనిట్ 1, ఇది యూనిట్ 2 యూనిట్స్లో మనకి స్టీల్ సామాన్లు, ఇంటికి సంబంధించినవి, దేవుడికి సంబంధించినవి, జర్మన్ సిల్వర్, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి. అది కూడా డిస్కౌంట్ ప్రైజెస్లో ఇప్పుడు సేల్ నడుస్తుంది. నేను లోపల వీడియోస్ తీసాను, ఏమేమి ఉన్నాయి, ఎట్లా పర్చేస్ చేసాము, ఏం చేసాము అన్నీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న ఓల్డ్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, గిన్నెలు, అవి అల్యూమినియంవి, అవి ఎక్స్చేంజ్కి ఇస్తున్నాను. దాంట్లో మనకి అల్యూమినియం తీసుకుంటారు, ఏ మెటల్ అన్నా లైక్ స్టీల్ తీసుకుంటారు, ఓల్డ్వి స్టవ్స్ అట్లా ప్రతిది తీసుకుంటారు. స్టీల్ స్టవ్, మళ్ళీ రాగి వైర్ ఏదైనా ఉంటే అట్లా అవి కూడా తీసుకుంటారు. అయితే వాళ్ళు ఇక్కడ మనం ఇచ్చిన ఐటమ్ని వెయిట్ తూకం వేసి ఆ వెయిట్లో ఏ మెటల్కి కేజీకి ఎంత ప్రైజెస్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మన ఇచ్చిన సామాన్ ఎంత వెయిట్ ఉంటే దాన్ని బట్టి మనకి ఒక కూపన్ లాగా ఇస్తారనమాట. అది మనము అక్కడ రీడీమ్ చేసుకోవాలి. లోపల స్టీల్ ఫ్యాక్టరీలో మనం కొన్న ఐటమ్స్ని అక్కడ మనకి మనీ డిస్కౌంట్ ఇస్తారనమాట. ఇది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాము. మన ఓల్డ్ ఐటమ్స్ ఇస్తే నాన్ స్టిక్ వేర్ అట్లాంటి వాటికి, కుక్కర్స్కి, వాటికి సైడ్కున్న హ్యాండిల్స్ అట్లా తీసేసి ఇంకా వాళ్ళు అది ట్రాష్ లాగా అనమాట, దాన్ని వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి తీసుకుంటారు. ఇది చాలా పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. దేవుడికి సంబంధించినవి, ఇంట్లో డెకరేటివ్ సంబంధించినవి కానీ, వంటలకి ప్రతిదీ అన్నీ ఉన్నాయండి. వాట్ నాట్ అదొక పెద్ద ప్రపంచం లాగా ఉంది. అసలు ప్రైజెస్, క్వాలిటీ అన్నీ బాగున్నాయి. నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి సనత్ నగర్లో, మన హైదరాబాద్లోనే ఉంది. సో గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అట్లా వెయిట్ చెక్ చేస్తారండి మనం తెచ్చిన ఐటమ్స్. ఇవి మేము తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవి. అట్లా వెయిట్ చెక్ చేసి ఫస్ట్ వాళ్ళు రాసుకుంటారు ఎంత వెయిట్ ఉంది. సో మన వెయిట్కి మనం ఇచ్చిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, అన్న అల్యూమినియం అయితే ఇంత ప్రైస్, రాగివి అయితే ఇంత ప్రైస్, బ్రాస్ అయితే ఈ ప్రైస్, స్టీల్ అయితే ఈ ప్రైస్ అనేది వాళ్ళు అక్కడ రాసుకుంటారనమాట. సో అట్లా హ్యాండిల్స్ తీసేస్తారు. హ్యాండిల్స్ తీసేసి వెయిట్ చెక్ చేస్తారు. ఇంకా అవి స్క్రాప్కి వెళ్ళిపోతాయి అనమాట తర్వాత. ఇక్కడ ఇట్లా వెయిట్ చెక్ చేసిన తర్వాత మనం అక్కడ చూసుకోవచ్చు. అక్కడ మనకు డిజిటల్గా కనిపిస్తుంది కదా, చూసారా, నో క్యాష్ ఇవ్వరు మనకి ఇక్కడ. జస్ట్ మనకు ఒక స్లిప్లో మన వెయిట్కి మనకి ఎంత ప్రైస్ డిస్కౌంట్ వస్తుంది అనేది స్లిప్లో ఇస్తారు. మనం అది లోపల పర్చేస్ చేసినప్పుడు బిల్లింగ్ వేయించుకునేటప్పుడు ఈ స్లిప్ చూపిస్తే మనకు ఆ డిస్కౌంట్ మన మనీలో ఇస్తారు. చూసారా ఇక్కడ చూడండి, స్టీల్కి పర్ కేజీ ఎంత, బ్రాస్కి పర్ కేజీ ఎంత, అవి మెన్షన్ చేస్తున్నారు ప్రైజెస్. ఇంకా ప్రైజెస్ మనకి అక్కడ అప్లై అవుతాయి అన్నమాట. సో ఇంకా అది తీసేసుకొని వెళ్ళిపోవడమే. మనం ఇచ్చిన ఐటమ్స్కి మనకి 550 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇది మన బిల్లింగ్లో తగ్గుతుంది అనమాట, మన పర్చేస్ బిల్లింగ్లో. అంతే, ఇక లోపలికి వచ్చేసాము. చూసారు కదా, మనము రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే, మనం కొనుక్కొని ఇంట్లో కోసం అనే కాదు, రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఫంక్షన్స్, పార్టీస్కి అట్లాంటి వాటికి ఇవ్వాలంటే కూడా ఇక్కడ బల్క్లో కూడా కొనుక్కోవచ్చు. చాలా బాగున్నాయి. అయితే నాకు ఇక్కడ నచ్చింది మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ. వాళ్ళే తయారు చేస్తారు కదా ఈ ఐటమ్స్. సో క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ మీద 30 to 50% ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ మొత్తం జర్మన్ సిల్వర్ అండ్ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. పైన థర్డ్ ఫ్లోర్లో బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ యూనిట్ 1లో వచ్చేసి మొత్తం వాటర్ బాటిల్స్, గ్లాస్ ఐటమ్స్, పింగాణి రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ నేను ఒక మాట చెప్తానండి, ప్రైజీ అని అనుకోవద్దు, ఎందుకంటే క్వాలిటీ అంత బాగున్నాయి. ఇక్కడ మనం బల్క్లో రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటాం కదా, వాటికి నేమ్స్ రాపిస్తాం కదా, సో ఆ నేమ్స్ కూడా ఇక్కడ రాస్తారు. కాకపోతే ఏంటంటే వాటికి సపరేట్ ప్రైస్ ఛార్జ్ చేస్తారు ఆ నేమ్ రాసినందుకు. ఐరన్ కడాయిలు, కాస్ట్ ఐరన్ కడాయిలు, కాస్ట్ ఐరన్వి పునుగులు ప్లేట్స్ అవి కూడా దొరుకుతాయండి ఇక్కడ. నేను కొన్ని ప్లేట్స్ లేవు ఇంట్లో, సో నేను ఇక్కడ ఇంట్లో మెజర్ చేసుకొని, గిన్నెలకి ప్లేట్స్ కావాలి కదా, సో ఆ మెజరింగ్ టేప్ అక్కడ తీసుకుంటున్నాను అనమాట. అది చూసారా, అన్నీ డిఫరెంట్ వెరైటీస్. అంటే వాళ్ళు అక్కడ ప్రైజెస్ ఎట్లా మెన్షన్ చేశారంటే, బయట అయితే దీన్ని ఎంతకు సేల్ చేస్తారు, మన దగ్గర అయితే ఎంత తక్కువకి వస్తుంది, అంటే అగ్రోమెక్లో అయితే ఎంతకి ఇస్తున్నారు వాళ్ళు అనేది, ఆ ప్రైస్ డిఫరెన్సెస్ కూడా ట్యాగ్స్ మీద మెన్షన్ చేశారు. ఇవన్నీ పాలు, పెరుగు, అవి కాగబెట్టుకోవడానికి, పెరుగు చేసుకోవడానికి ఆ గిన్నెలు, వెనక మగ్స్, అదే జగ్గులు ఉన్నాయి కదా, వాటర్ జగ్స్, ఇవన్నీ అయితే ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి ఎంత బరువు ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అవి మొయ్యాలంటే తినాలి.
తిన్నాక అందులో పెట్టుకొని తిన్నాం కాదు, ఫస్ట్ మనం దాన్ని మొయ్యాలంటే తినాలి, అంత వెయిట్ ఉన్నాయి ప్లేట్స్ అన్నీ. ఈ తినే ప్లేట్స్ అన్నీ కూడా వెయిట్ తూకం వేసి ఆ వెయిట్ని బట్టి మనకి ఇస్తారు. ఈ బాక్సెస్ ఇవన్నీ అయితే దాని మీదనే సింగిల్ ప్రైస్ అనమాట, ఒక బాక్స్ ప్రైస్ అట్లా ఉంది. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్కి ఫంక్షన్స్కి ఇవ్వడానికి చాలా బెస్ట్ ప్లేస్ అండి, నేను చెప్తున్నాను కదా. ఎవరైనా విజిట్ చేయకపోతే మస్ట్ విజిట్. ఇంట్లో ఉన్న అల్యూమినియం అన్ని పాతవి అన్నీ ఇచ్చేసేయండి, వాడకూడదండి అసలు అల్యూమినియం. మేమైతే చాలా ఇయర్సే అయిపోతుంది వాడక, కాకపోతే అవి అట్లా సామాను అట్లా ఉండిపోయినాయి అని చెప్పి వాటిని ఏం చేద్దామని మనకు తెలియదు కదా. సో మా బ్రదర్ సజెస్ట్ చేశాడనమాట, వాళ్ళు ఓల్డ్ ఐటమ్స్ అల్యూమినియంవి ఇవి ఇచ్చేసి తెచ్చుకున్నారన్నమాట కొత్త స్టీల్వి అన్నీ. సో తమ్ముడు చెప్తే నేను వెళ్ళాను, మావి కూడా పాతవి ఉన్నాయి కదా, ఎందుకు ఇంట్లో అట్లా ఉండిపోయినాయి అని చెప్పేసి. చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో స్టీల్ బాక్సెస్, గిన్నెలు, హాట్ బాక్సులు, స్పూన్స్, లైటర్స్, చపాతీ మేకర్స్, వాట్ నాట్, A to Z అండి, స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లల కోసం టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా, అవైతే కామిక్ పైన మూతల పైన కామిక్ ప్రింట్ కూడా కాదు, దాన్ని ఏమంటారో అట్లా కామిక్ టైప్, లైక్ పాండా వచ్చినాయి, స్పైడర్ మ్యాన్ వచ్చి అట్లాంటివి కూడా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలోనే కాదు, వేరే సిటీ, ఇక్కడ ఉండి వేరే సిటీకి పంపించాలి ఐటమ్స్ అంటే కూడా వాళ్ళే పంపిస్తారు, దానికి సపరేట్ ఛార్జెస్ తీసుకుంటారంట, ప్యాక్ చేసి పంపిస్తారంట. ఈ వీడియో మాత్రం ఒక స్టీల్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, కుక్వేర్ ఐటమ్స్ ఇవి చూపిస్తున్నాను. ఇవి చూసారా, చిన్న చిన్న కాపర్ బాటమ్ గిన్నెలు, ఏవైనా అన్నప్రాసన జరిగిన అట్లాంటి వాటికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, క్వాలిటీ చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇవి కనుక రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా ఇస్తే ఎప్పటికీ ఉండిపోతాయి వాళ్ళకి, ఎప్పటి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కూడా మనల్ని. ఎందుకంటే బయట ప్రైస్ తక్కువ ఉండొచ్చేమో షాప్స్లలో, కానీ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేం. ఇక్కడ బాగుంది చూసారా, ఇత్తడి లాగా ఉంది కుక్కర్, అది లోపల స్టీల్ ఉంటుందేమో, బయట ఇత్తడి ఉన్నా అనుకున్నా కానీ లోపల అల్యూమినియం ఉంది, బయట ఇత్తడి పూత వేశారంట. సో నేను అందుకని ఇది తీసుకోలేదు, లేదంటే కుక్కర్ కూడా తీసుకుందామని వెళ్ళాను, అల్యూమినియం వద్దనుకున్నాం కదా మేము, అందుకని. ఇంకా ఇత్తడి అదే బ్రాస్ స్పూన్స్ అవి కూడా ఉన్నాయండి. అవైతే ఇవి ఎంత వెయిట్ ఉన్నాయో, చాలా మంచిగా బాగా బరువుగా వెయిట్గా ఉన్నాయి. అండ్ కడాయిలు కూడా ఉన్నాయి. ఇవి చపాతీ కాల్చుకునే పెనం అంట అండి. పైన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక లేయర్ లోపల అల్యూమినియం ఉంటుందంట, పైన ఇత్తడి ఉంటుందంట ఒక లేయర్. సో ఇవి అండ్ నెక్స్ట్ కడాయిలు కూడా ఉన్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి. అవి లోపల స్టీల్, కింద బయటకు వచ్చేసరికి ఇత్తడి పూత వచ్చింది. ఇవి వుడ్ తోటి హ్యాండిల్స్ ఇచ్చారు ఈ స్పూన్స్కి, వాటికి మంచిగా ఉన్నాయండి, హెవీగా ఉన్నాయి. కొంచెం ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది చూసారా, ఆఫర్స్ 35% ఆఫర్ ఈ కడాయిల మీద. క్వాలిటీ బాగుందండి, వన్ టైం పర్చేజ్ అంటే మనం మళ్ళీ మాటికి చేంజ్ చేసేది కాదు కదా. ఇది 3rd ఫ్లోర్లో అండి. ఇక్కడ అన్ని ఈ కడాయిలు, స్పూన్స్, కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ పెద్ద పెద్ద గిన్నెలు వండుకునేవి, అన్నం వండుకునేవి, అవన్నీ ఈ 3rd ఫ్లోర్లో ఉన్నాయి. కడాయిల్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే కొన్ని గుంటగా ఉంటాయి కదా, అట్లా కాకుండా వెడల్పుగా ఉండి అట్లా కూడా ఉన్నాయి. చూసారా గిన్నెల మీద 50% ఆఫ్ ఉంది, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది అనేది. అండ్ పైన చూసారా ఇత్తడివి ఇవన్నీ, లోపల గిన్నె లోపల అల్యూమినియం ఉందండి. నేను యాక్చువల్గా దేవుడి కోసము దేవుడి ప్రసాదాలు వండడానికి గిన్నె తీసుకుందాం ఇత్తడివి అనుకున్నాను, కానీ దీని లోపల అల్యూమినియం చూసారా, గిన్నెకి లోపల అల్యూమినియం, బయట ఇత్తడిది పూత అంట. సో అందుకని నేను ఇది తీసుకోలేదు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే. ఇంకా పైన పెద్ద గిన్నెలు కనిపించాయి కదా ఇందాక, అవి వచ్చేసి మొత్తం ఇత్తడే అంట. ఆ సైడ్ గిన్నెలు ఉన్నాయి కదా, అవి మొత్తం ఇత్తడివే. ఇట్లా ఇప్పుడు ఇత్తడివి ఎట్లా ఉన్నాయో రాగి పూత కూడా ఉన్నాయి చూసారా, పైన కనిపిస్తున్న పెద్ద పెద్ద గిన్నెలు అవి రాగివి. బయట రాగి పూత ఉండి లోపల అల్యూమినియం ఉన్నాయన్నమాట. వీటన్నిటికి ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి. ఇక్కడ ప్రైజెస్, ఆ క్వాలిటీ చూస్తుంటే మనం అనుకున్నవి పలానా కొనుక్కొని వెళ్దాము అనుకున్న వాళ్ళమి కూడా కొనుక్కోవాలనుకున్న దానికన్నా ఎక్స్ట్రానే కొనుక్కొని వెళ్తాము, అంత బాగున్నాయి, నాకు నచ్చినాయి ఇక్కడంతా. ఇది పార్ట్ 1 అండి. నేను పార్ట్ 2లో దేవుడు ఐటమ్స్ అవన్నీ చూపిస్తాను, బ్రాస్ ఐటమ్స్, దేవుడికి రిలేటెడ్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అవన్నీ చూపిస్తాను. చూసారా చపాతీ పీటలు,
వుడ్ ఉన్నాయి, గ్రెనైట్ ఉన్నాయి, పాల కుక్కర్లు, ఇటు సైడ్ అన్ని పాల కుక్కర్లు అన్ని సైజెస్ లో ఉన్నాయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సామాన్ కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయండి, అంటే మంచి క్వాలిటీ ఐటమ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.